గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు 99 టీవీ. నేను లక్ష్మి. ఇక బులెటిన్లో డీటెయిల్స్ చూస్తే తిరుమలలో భక్తులు చెప్పులతో వచ్చినటువంటి ఘటనపై టీటీడీ చర్యలు చేపట్టింది. భక్తులు చెప్పులు వేసుకొచ్చిన సమయంలో క్యూ కాంప్లెక్స్ విధుల్లో ఉన్న సిబ్బందిపై చర్యలు తీసుకుంది. ఆ సమయంలో విధుల్లో ఉన్న 14 మంది సిబ్బందిని టీటీడీ తొలగించబోతున్నట్లుగా తెలుస్తోంది. క్యూ కాంప్లెక్స్ లో 3 ప్రాంతాలలో విజిలెన్స్ అధికారులు తనిఖీలు చేసినా గమనించలేదు. దీంతో సిబ్బంది విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో 7 సిబ్బందిపై టీటీడీ సస్పెండ్ చేసింది. తిరుమలలో భక్తులు చెప్పులతో వచ్చినటువంటి ఘటనపై టీటీడీ చర్యలు చేపట్టింది. అయితే అక్కడ ఉన్నటువంటి సిబ్బందిపై కూడా టీటీడీ చర్యలు తీసుకోబోతున్నట్లుగా మనకి తాజా సమాచారం తెలుస్తుంది. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా తిరుమల ప్రతినిధి మునిరాజ్ అందిస్తారు. మునిరాజ్, చెప్పండి, నిన్న జరిగినటువంటి తిరుమలలో ఆ ఘటన గురించి టీటీడీ చర్యలు తీసుకోబోతున్నట్లుగా మనకి తెలుస్తుంది. ఏంటి దీని మీద పూర్తి సమాచారం? లక్ష్మి, నిన్న ఉదయం మహారాష్ట్రకు చెందినటువంటి 2 భక్తులు యూజ్ అండ్ త్రో చెప్పుల్స్ తోటి వైకుంఠం ద్వారా మహాద్వారం వరకు రావడం పట్ల తీవ్ర కలకలం రేగింది. దీనికి స్పందించినటువంటి టీటీడీ పూర్తి స్థాయిలో విచారణకు ఆదేశించింది. ఇందులో భాగంగా 7 మంది సిబ్బందిపై ఇప్పటికే సస్పెండ్ చేస్తూ చర్యలు తీసుకుంది. అయితే ఎస్పీఎఫ్ విధులు నిర్వహిస్తున్నటువంటి సిబ్బంది పైన కూడా చర్యలు తీసుకోవాలని ఇప్పటికే టీటీడీ ఏపీఎస్పీ అధికారులకు కూడా సిఫార్సు చేయడం జరిగింది. దీంతో మరికొంతమందిని కూడా సస్పెండ్ చేసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే పదే ఇటీవల రంజాన్ రోజు తిరుపతిలోని అలిపిరి టోల్ గేట్ వద్ద ముస్లిం యువకుడు తనిఖీలు చేయించుకోకుండానే నేరుగా దూరి వెళ్ళిపోవడం కూడా కలకలం రేగింది. ఇలా వరుస ఘటనలు జరుగుతున్న నేపథ్యంలో టీటీడీ తన భద్రతకు సంబంధించినటువంటి వైఫల్యాలపై సీరియస్ అయింది. ఇందులో భాగంగానే 7 మంది సిబ్బందిని కూడా సస్పెండ్ చేయడంతో పాటు మా ఏపీఎస్పీకి సంబంధించినటువంటి సిబ్బందిని కూడా సస్పెండ్ చేయాలని ఇప్పటికే నిర్ణయించారు. లక్ష్మి, రైట్, థ్యాంక్ యూ మునిరాజ్.